నమస్కారం అండి. ఇప్పుడు మనం చూడబోయేది తెలంగాణ రాష్ట్రం జైత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ గ్రామంలో ఉన్న దుబ్బ రాజేశ్వర స్వామి వారి దేవాలయం. ఇక్కడ మనం దేవాలయంలోకి ప్రవేశించగానే పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ మరిన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మరొక ప్రత్యేక ఉప ఆలయంలో లక్ష్మణ సమేత సీతారామచంద్రమూర్తి వారు కొలువై ఉన్నారు. మరొక ప్రత్యేక ఉప ఆలయంలో కటివరద అభయహస్తాలతో వెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనమిస్తున్నారు. స్వామివారి కుడివైపున అలమేల్మంగ అమ్మవారు, ఎడమవైపున పద్మావతి అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తున్నారు. ఆలయానికి సమీపాన ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. వారికి సమీపాన నవగ్రహాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు మరియు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. శివుడికి ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి రోజు నుండి 5 రోజుల పాటు ఉత్సవాలు, స్వామివారి కళ్యాణం, రథోత్సవం ఇక్కడ జరుగుతాయి.
ఇక్కడి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే వేములవాడ ఆలయంలో లాగే ఇక్కడ కూడా స్వామివారికి మొక్కుకున్న వారు కోడెలావులు కట్టిస్తున్నారు. వేములవాడ రాజన్నకి ఇక్కడ దుబ్బరాజేశ్వర స్వామివారిని అన్నగారిగా భావిస్తారట. ఇక్కడి మరిన్ని విశేషాలు అర్చక స్వామి వారి మాటల్లో తెలుసుకుందాం రండి. పార్వతీ సమేత దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయము గ్రామం పెంబట్ల మండలం సారంగపూర్ జిల్లా జగిత్యాలందు స్వామివారు దాదాపు 500 సంవత్సరాల క్రితము స్వయంభుగా వెలిసినాడు. స్వయంభు అంటే స్వామివారు ఎత్తైన ప్రదేశంలో దుబ్బలో వెలిసినాడు కావున దుబ్బరాజేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడ ఒక పద్మశాలి ఒక వైశ్యుడు దాదాపు పెంబట్ల అనే గ్రామం నుండి ప్రతిరోజు నిమిత్తం ఇక్కడికి కట్టెలు కొట్టుకునేవారు వచ్చినారు. వాళ్ళకు ఎంత చేసినా అని అభివృద్ధి చెందక మొదలుపడేవారు. మేము ఇంత కష్టపడ్డా మాకు ఏమీ చేయట్లేదు స్వామి, మరి మా పరిస్థితి ఏందని స్వామివారు కలలో మొదలుపడేవారు. వాళ్ళకి అలా మొదలుపడే విధంగా స్వామివారు కలలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, నేను వెలిసినాను, మీరు వచ్చి నన్ను సేవించుకోండి, సేవించుకున్న తరువాత ఇక్కడ మీకు దినదిన అభివృద్ధి చెందునని కలలో వచ్చినాడు. వీరు ఇక్కడ ఈ ప్రదేశం అంతా వెతకగా స్వామివారు స్వయంభుగా వెలిసినాడు. స్వయంభుగా వెలిసినందున వారు వాళ్ళకు తోచిన విధంగా నీళ్లు పోసి స్వామివారు మాకు ఈ కట్టెలు అమ్ముకునే వ్యాపారం బాగా అభివృద్ధి చెంది మీకు చిన్నగా పెంకుటిల్లు కట్టిస్తామని వాళ్ళు మొక్కుకున్నారు. ఆ మొక్కుకునే విధంలో పడినే స్వామివారు వాళ్ళు వైశ్యుడు పద్మశాలి అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు చిన్నగా గుడిసెలాగా వేసి మా పూర్వీకులకు చెప్పినారు. ఏమని, అమ్మ ఇక్కడ మన స్వామివారు వెలిసినారు, మీరు వచ్చి చూడండి, స్వామివారి నిత్య కార్యక్రమాలు ఏం లేవు, మాకు తోచిన విధంగా ఏదో చిన్నగా చేసుకున్నామని చెప్పగానే వాళ్ళు మా పూర్వీకులు వచ్చి ఇక్కడ స్వామివారిని చూసి నిత్యం మొత్తం చుట్టూ ప్రదేశం అంతా నీట్గా వేసిన తర్వాత అప్పుడు నిత్యంగా అభిషేకము, అన్నపూజ, కూడకట్న అటువంటి విధంగా స్టార్ట్ అయింది. దాదాపు 500 సంవత్సరాల క్రితం దుబ్బలో ఎత్తైన ప్రదేశంలో వెలిసినందున దుబ్బరాజేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల వారు ప్రతినిత్యము పొడకట్టుట, అన్నపూజ, అభిషేకము, కుంపటి, గజాశౌలము మరియు సేవదీయుట ఇక్కడ ఆనవాయితీ. ఇంకొకటి, వేములవాడ ఆ రాజేశ్వర స్వామిని తను తమ్మునిగా భావించి ఇక్కడ ఈ దుబ్బరాజేశ్వర స్వామిని అన్నగా భావించేవారు. ఇక్కడ చుట్టుపక్కల వారు ఏ విధమైన కార్యక్రమాలు మొదలుపెట్టినా అని స్వామివారికి వచ్చి స్వామివారికి అనుగ్రహం పొందిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు కానీ పెళ్ళిళ్ళు కానీ అన్ని మిగతా కార్యక్రమాలను చేసుకున్నాడు. కొత్తగా అయిన పెళ్లి జంట వాళ్ళకి ఇక్కడ కూడకట్టుట మరియు అభిషేకం చేయుట ఇక్కడ ఆనవాయితీ. మళ్ళీ పూర్వీకులు వాళ్ళ ఇంటిది కులదైవంగా భావించి వాళ్ళ పిల్లలకు కేశఖండ చేయడం కూడా ఇక్కడ ఆనవాయితీ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతును. మరియు శ్రావణ మాసము, కార్తీక మాసము, వైశాఖ మాసంలో చుట్టూ ప్రదేశంలో అంటే జగిత్యాల జిల్లా కాకుండా నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగరు ఇటువంటి జిల్లాల నుండి వచ్చేవారు కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుండి కూడా స్వామివారు వచ్చేవారు. ఉపాలయాలను వెంకటేశ్వర స్వామి ఆలయము, రామాలయం కూడా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ నూతనంగా గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ రాజగోపురము, చుట్టూ ప్రాకార మండపము, కళ్యాణ మండపము, కోనేరు ఇటువంటి కార్యక్రమాలు అభివృద్ధిగా చెందుతున్నవి. ఇక్కడ దినదిన అభివృద్ధిగా చెంది స్వామివారి కొంగు బంగారంగా వెలిసి ఉన్నారు. ఓం నమః శివాయ.
ఇక్కడ స్వామివారికి ఆలయం దగ్గరలో పుష్కరిణి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి పుష్కరిణి అండి.